విద్యాశాఖ మంత్రిగా వస్తారు. సో మళ్ళా ఆ విద్యాశాఖ మంత్రిగా వారు ఏం చేస్తారు, డెఫినెట్ గా నీట్ కోసము ఏదైతే కమిటీ ఉందో, లేదా పేపర్ సెట్టింగ్ కానీ కమిటీ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళే. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మోసం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళో ఉన్న మీరు అంటున్నారు కదా రాజీనామా చేయడం పరిష్కారం కాదంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. మీరు రాజీనామా చేయడం అనేది ఇక్కడ పరిష్కారం కాదు అని చెప్తున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం? నెక్స్ట్ వచ్చే వాళ్ళు సరిగ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దీంట్లో దగ్గర ఒక 12 నుంచి 13 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇన్వెస్టిగేషన్ టీం నడుస్తూ ఉంది. రకరకాల రాష్ట్రాల నుంచి పేపర్ సెట్టర్స్ దగ్గర నుంచి రకరకాల కాలేజ్ దగ్గర నుంచి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి లోపల వేసేసి, నేనేమంటున్నానంటే నా భావన ఏంటంటే ఇట్లాంటి లీకులు జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఇంకొకసారి మళ్ళీ లీక్ చేయడానికైనా భయపడే విధంగా ఒక చట్టం తీసుకొస్తే ఇలాంటి ఎవడైతే లీక్ చేస్తా ఉన్నాడో వాళ్ళందరూ కూడా లోపలేసేసి ఒక 15-20 సంవత్సరాలు లోపలేయాలి. అలా ఎందుకంటే ఇది ఒక్కటేసారి కాదు, 2000 యూపీఐఎంలో ఎన్నో మార్లు వెంకటరెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే ఇది వాళ్ళ ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ అవుతుందని కూడా మనకి గ్యారంటీ లేదు. నీట్ పేపర్ లీకేజ్ గతంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయి, ఇలాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ దీని వల్ల నష్టపోయేది బీజేపీ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు, లేకపోతే మాకు కాదు కదా. దానికోసం మొత్తం ప్రాణం అంతా పెట్టి చదివి వాళ్ళ భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశనం చేసుకునేటువంటి ఇలాంటి టెస్టుల్లో ఈ రకమైనటువంటి లీకేజీలు జరిగితే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అది ఎవరికి పట్టదా? ఎవరు ఆలోచించరా దాని గురించి? అందుకే కదా ఇప్పుడు ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలుసుకున్న తర్వాత when it came to know that the paper was already leaked, ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ టీం డిప్లాయ్ చేసింది, వాళ్ళు అరెస్ట్ చేసింది, నీట్ ని క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే క్యాన్సిల్ చేయకపోతే ఎవరైతే మెరిట్ విద్యార్థులు వారు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ అందుకనే ఇమ్మీడియట్ క్యాన్సిల్ చేసి సొంతంగా వాళ్ళే కేంద్ర ప్రభుత్వం ఫీజు భరించేసి దాన్ని మళ్ళా రీఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఆ బాధ్యత తీసుకోనే కదా. అలాగే క్యాన్సిల్ చేయడం వల్ల మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల మేము మళ్ళీ ఈ టెన్షన్స్ ఇవన్నీ పడలేము రా బాబోయ్, మా వల్ల కాదు మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ కి వెళ్ళడం అని ఎంతమంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారో మనం చూడలేదా వెంకటరెడ్డి గారు? దానికి బాధ్యులు ఎవరు? ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే, రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే మెరిట్ విద్యార్థులందరూ నష్టపోయేటోళ్ళు కదా. మరి వీళ్ళంతా ఎవడైతే దోచుకున్నాడు, ఎవడైతే లీక్ చేసుకొని డబ్బులు కట్టి మరి పేపర్లు తీసుకొచ్చుకున్నాడు, వాళ్ళంతా కూడా మరి మెరిట్ ర్యాంకులు వచ్చేవాళ్ళు కదా, ర్యాంకులు వచ్చాయి కదా. మరి వాళ్ళంతా నష్టపోరా మిగతా వాళ్ళంతా కూడా? అందుకనే కదా ఇమ్మీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేసేసి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకొని మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నిన్ననే రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకునే కదా ఇవన్నీ చేసేది. అలాంటప్పుడు మళ్ళా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక డిమాండ్ తోటి ఈ ప్రొటెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కావాలంటే జంతర్ మంతర్ దగ్గర డిమాండ్ చేసుకోవచ్చు. వాంగ్చూ గారు దీక్ష చేశారు, అట్లాంటి చేసుకోవచ్చు. ఒక పార్లమెంట్ మార్చ్ ద్వారా పోతే దాంట్లో యాంటీ నేషనల్స్ ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నిరాహార దీక్ష చేసుకోవచ్చు అంటున్నారు. మరి నిరాహార దీక్ష చేయలేకుండా అడ్డుపడేది మీరే కదా. అంటే ఇప్పుడు దాకా చేశారు కదా. అంటే ఈ ప్రొటెస్ట్ కూడా ఏదైతే మార్చ్ ఉందో పార్లమెంట్ మార్చ్ కి అనుమతి లేకున్నా కూడా మరి వందలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లి అక్కడ రేపొద్దున యాంటీ నేషనల్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరు ఏం చేస్తుంటారో తెలియదు. ఏమైనా దాడి జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దాని వెనకాలలో ఎవరున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకుంటా దాని డిమాండ్స్ ని మరి అడిగితే బాగానే ఆ విధంగా బాగుండేది. కానీ అలా కాకుండా ప్రొటెక్ట్ చేసేసి పార్లమెంట్ పై దూసుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దీనికి చాలా వరకు దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లేదు కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ కొన్ని పార్టీలు వెనకుండి నడిపిస్తా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి, డీఫేమ్ చేయడానికి, భారతీయ జనతా పార్టీ డీఫేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా ఇప్పుడు విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, గురుకులాలలో చనిపోయారు, ఎంతో మంది ఏ పార్టీలు ఉన్నాయని బీజేపీ అనుమానం? బీజేపీ వెనకాల ఉండి నడిపించేది కొన్ని పార్టీలు అని చెప్పారు కదా, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ వెనకాల ఉన్నాయనేది బీజేపీ అనుమానం? డెఫినెట్ గా ఏ పార్టీ? డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, ఇంకా కొన్ని పార్టీ ఏమంటారు, ఎవరున్నారో చెప్పండి అంటున్నాను. మీ అనుమానాలు ఏంటి?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా ఉండొచ్చు కదా దాంట్లో వెనకాల ఉండి నడిపించేది, ఎందుకంటే వాళ్ళతోటే లింక్ ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా. ఓకే. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, ఏ విధంగా దాన్ని భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటది కాబట్టి ఈ రోజు, ఎందుకంటే వాళ్ళకున్న కనెక్షన్స్ అందరికి కనపడతా ఉన్నాయి. రోజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం డిస్కస్ చేస్తా ఉన్నారు, రైట్ ఏ విధంగా వెంకటరెడ్డి గారు, ముందుకు ఎస్ పోతా మళ్ళీ ఉన్నారు. మాట్లాడదాం. యా, దాంతో పాటుగా మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒక భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని రైట్. ఒక డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా. ఎందుకంటే 2006లో జరిగింది, 2008 నుంచి 13 వరకు రకరకాల ఎంట్రన్స్ కానీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టెస్టులలో ఇది లీక్స్ జరిగినాయి. తర్వాత 2010లో క్యాట్ కామన్ ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్ దాంట్లో జరిగింది. 2012 నుంచి 14 రకరకాల స్టేట్లలో పేపర్ లీక్స్ జరిగినాయి. ఇవన్నీ కొత్త కాదు. నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా నేను కూడా ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి డెఫినెట్ గా ఎక్కడైతే లీక్ జరుగుతుందో స్టేట్ల రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లీక్ జరుగుతుందో